నా మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుందనమాట. ప్రతి విషయం మా హస్బెండ్‌తో షేర్ చేసుకుంటాను. సో, మా హస్బెండే నాకు మ్యారేజ్ అయిన కానించి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారనమాట. తనతో ప్రయాణం చేసిన కానించి ఇంకా క్లోజ్ అయిపోయారు. సో, అన్ని విషయాలు ఆయనతో షేర్ చేసుకుంటాను. వన్స్ ఆయన ఆఫీస్‌కెళ్ళిన తర్వాత నాకు ఏమీ అర్థం అవ్వదనమాట. ఒక్కోసారి అమ్మ వాళ్ళు గుర్తుకొచ్చి చాలా ఏడుపొస్తది. ఎండ వచ్చినా ఏడుపొస్తది. బాగా గట్టిగా వర్షం వచ్చినా ఏడుపొస్తది. ఇలా విచిత్రమైన మూడ్ స్వింగ్స్ ఉంటాయి నాకు. ఒక్కొక్కసారి వాటిని తట్టుకోలేక ఏడ్చేస్తాను. ఒక్కొక్కసారి వాటిని నుంచి బయటకు రావాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీఐవై ఇది నేనే చేశానండి. నా దగ్గర ఉన్న చాక్ బోర్డ్ ఇరిగిపోతే దాన్ని ఇలా సెట్ చేసి పెట్టుకున్నాననమాట. సో, అలా సెట్ చేసి 2 తాడులతో కట్టి దాన్ని అలా వేలాడదీశాను. అలా థ్రెడ్స్‌తో కట్టేసిన తర్వాత దాని మీద 2 పాట్స్ పెట్టి నా దగ్గర ఉన్న శంకుపూల సీడ్స్ వేశాననమాట. బికాజ్ ఆ గ్రిల్ అంతా పాకిద్దాం అన్నట్టు. నాది ఎల్ షేప్ హాల్ అండి. హాల్‌లో నుంచి నాది బాల్కనీ కనిపిస్తుందనమాట. సో, అవి బాగా గ్రోత్ అయిన తర్వాత గ్రిల్స్ అన్నీ పాకిన తర్వాత ఇక్కడి నుంచి చూస్తే ఒక మంచి లుక్ ఉంటుంది కదా! సో, అని అలాగా డోర్ ఎంట్రన్స్‌లో అలా చేశాననమాట. ఇలాంటి చిన్న డీఐవైస్ చేసుకుని నా మూడ్ స్వింగ్స్ అలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్. ఇట్స్ మీ శాంతి. ఇక్కడ మీకు కనిపిస్తున్న సాయిబాబా ఐడల్ ఉంది కదా! సో, వినాయక్ వారు, లక్ష్మీదేవి, సాయిబాబా ఐడల్. సో, ఈ సాయిబాబా ఐడల్ వచ్చేసి మనకి గిఫ్టింగ్ పర్పస్ కింద వచ్చిందనమాట. ఒకసారి పెళ్ళైన కొత్తలో విక్రమ్ గారి సైడ్ చుట్టాలకి ఎవరికో అండి నేను సాయిబాబాని బాగా పూజిస్తాను, గురువారం పూజ చక్కగా చేసుకుంటానని చెప్పాననమాట. అయితే పెళ్ళైన కానించి నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం నాకు ఎప్పుడూ దొరకలేదు. అయితే రీసెంట్‌గానే వెళ్ళాను. వాళ్ళు ఇక్కడే హైదరాబాద్‌లో సంగారెడ్డిలో ఉంటారండి. అయితే ఆవిడకి నేను ఎప్పుడో చెప్పాను సాయిబాబాని ఎక్కువ పూజిస్తాను అనేసి. ఆవిడ కూడా సాయిబాబా భక్తురాలండి. సో, నా కోసమని ఈ సాయిబాబా విగ్రహాన్ని తీసుకున్నానని చెప్పారు. ఇది సిల్వర్ ఐడల్ అనేది పక్కన పెట్టండి. అసలే ఆవిడ మన గురించి ఆలోచించి ఆవిడ విక్రమ్ గారు వాళ్ళ అత్తగారండి. నేను వరుసకి అమ్మ అని పిలుస్తాననమాట. ఆవిడకి ఒక 67 సంవత్సరాలు ఉంటాయి. అంత ఏజ్ ఉన్న ఆవిడ మన గురించి ఆలోచించి మనకి నచ్చిన గిఫ్ట్ తీసుకోవాలని ఎలా అనిపించిందో నాకు అర్థం కాలేదండి. చాలా మంచిగా అనిపించింది. సో, ఈ సాయిబాబా ఐడల్ నాకు ఇచ్చారనమాట. సో, ఈరోజైతే గురువారం అనమాట. ఇంక సాయిబాబా ఐడల్ దేవుడి గదిలో ప్రతిష్ఠించుకుని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాననమాట. వన్స్ ఒకసారి పూజ చేసిన తర్వాత అవి ఎంత సిల్వర్ ఐడిల్స్ అయినా సరే వాటిని తీసుకెళ్ళి బీరువాలో పెట్టమండి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. తను చెప్పారనమాట. వన్స్ ఒకసారి గుళ్ళో పెట్టిన తర్వాత శాంతి వాటిని తీసుకెళ్ళి బీరువాలో పెట్టకూడదు అని అన్నారు. ఇంకా అప్పటి నుంచి నేను సిల్వర్ ఐడిల్స్ ఏం తీసుకున్నా సరే గుళ్ళో పెట్టుకోవడానికనే తీసుకున్నాను. ఇంకా అలాగే ఉంచేసాననమాట. అయితే నాకు ఇక్కడ ఇద్దరు సాయిబాబాలు ఉన్నారనమాట. సో, తీయాలనిపించలేదు. ఆ పైనున్న ఆ సాయిబాబా నాకు గురు పౌర్ణమి రోజు వచ్చారండి. అందుకని నేను ఆ సాయిబాబాని ఇప్పుడు అలాగే నా దేవుడి గదిలో ఉంచుకుంటాననమాట. సో, ఈ సాయిబాబా ఐడల్ కూడా ఇప్పుడు పూజ చేసేసుకున్నాను కాబట్టి ఇది కూడా తీసి లోపల పెట్టనండి. ఇంక ఇక్కడే దేవుడి గదిలోనే ఉంచేస్తాననమాట. భలే క్యూట్‌గా ఉన్నారు కదా సాయిబాబా. సో, నా ఐడిల్స్‌తోనే ఈ సాయిబాబా ఐడిల్ కూడా ఒకే హైట్‌లో ఉన్నారండి. సో, అందుకే ముగ్గురిని ఒకే దిక్కున పెట్టుకున్నాననమాట. సో, ఈరోజైతే మాత్రం ఈ సాయిబాబాకు పూజ చేసుకున్నాను. అయితే మను పూజ చేసుకునేటప్పుడల్లా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇలా గంట తీసేసుకొని నేను వాయిస్తాను అని అంటుంది. అయితే మామూలు టైంలో కూడా తీసుకుని ఆడుకుంటుందండి. చిన్న పాపే కదా అని నేను వదిలేస్తాను. అయితే ఇది సెకండ్ టైం అనమాట. ఇది మళ్ళీ ఇంకోసారి బ్రేక్ చేసేసింది, విరగ్గొట్టేసింది. సో, ఇది ఎలాగైనా ఈరోజు ఈ పని పెట్టేసుకుందాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే గంట అలా విరిగింది ఇంట్లో పెట్టుకోకూడదు కదా! దట్ ఇవాళ విక్రమ్ గారికి కొంచెం లీవ్ అనమాట. బాగా వర్షాలు పడుతున్నాయని ఆఫీస్కి వెళ్ళడం లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమని చెప్పారు. అందుకే నేను ఇక్కడ ఒక హోల్సేల్ కొట్టు చూశానమాట. ఇంకా అక్కడికి వెళ్దాం అన్నట్టు స్టార్ట్ అయ్యాము.
చాలా అంటే చాలా కలెక్షన్ ఉందండి. చాలా నచ్చినివి. చూసినవన్నీ నచ్చినియనమాట. బట్ నేను చూసినవన్నీ కొననండి. నాకు ఏ వస్తువు కావాలో అదే వస్తువు కొనుక్కొని తెచ్చుకుంటాను తప్ప, ఎంత నచ్చినా సరే నేను దాన్ని తీసుకోను. బట్ ఒకసారి లుక్కేస్తాననమాట. ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కావాలన్నా సరే తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఒకసారి లుక్కేస్తాననమాట. ఇందిట్లో ఈ బ్రాస్ బైక్స్ అయితే మాత్రం భలే ఉన్నాయండి. సో హోల్సేల్ కొట్టానన్నారు కదా, ఇది నాకు 360 రూపీస్కి అయితే నాకు 240కి వచ్చిందనమాట. ఈ హోల్సేల్ షాప్ వచ్చేసి బాచుపల్లి వెళ్ళే రూట్లో ఉందండి. ఇది నిజాంపేట ప్లస్ బాచుపల్లి మధ్యలో ఉంటుంది. నిజాంపేటలో ఉంటుందన్నమాట హోల్సేల్ షాపు. మన పాతవి ఏమైనా బ్రాస్ ఐటమ్స్ ఉంటే మాత్రం అవి తీసుకోవడం లేదు, అవి ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పారు. బ్రాస్ దేవుడి ఐడల్స్ కూడా ఏమీ లేవండి. సో అయితే నన్ను ఈ డ్రెస్ డీటెయిల్స్ గురించి అడిగారనమాట. ఈ డ్రెస్ వేసుకుని ఒక బర్త్డే వ్లాగ్ షార్ట్ అప్లోడ్ చేశానండి. ఆ షార్ట్ కింద నన్ను అడిగారనమాట ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారని. అయితే ఈ డ్రెస్ ఇంట్లో ఉందనేసి బర్త్డే రోజున వేసుకున్నాను. ఎందుకనంటే బర్త్డే అంతగా ఏమీ సెలబ్రేషన్ చేసుకోవాలనిపించలేదు. సో ఈ డ్రెస్తో ఇంకా ఆ రోజు ఈ కొత్త డ్రెస్ ఉంది కదా అని ఇది వేసేసుకున్నాను. అయితే ఈ డ్రెస్ వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నానండి. ఈ మధ్య నేను గ్రాసరీ కోసం డీమార్ట్కి వెళ్ళానమాట. జస్ట్ క్లోతింగ్ సెక్షన్కి వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ కాస్త చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి అనమాట. లాస్ట్ టైం నేను అక్క వాళ్ళతో వెళ్ళాను. అక్క కూడా ఒక డ్రెస్ తీసుకుందనమాట. తనని అడిగాను, డీమార్ట్లో తీసుకున్న డ్రెస్ ఎలా ఉంది, ఏదైనా కలర్ ఫేడ్ అవుట్ అవుతుందా, క్లోతింగ్ ఏమైనా ముడుచుకుపోతుందా అని అడిగాను. తను లేదు చాలా బాగుంది, డ్రెస్ కూడా మంచి లుక్ వచ్చింది వేసుకున్నప్పుడు అని చెప్పింది. అయితే తను చెప్పిన తర్వాత నేను సరదాగా క్లోతింగ్ సెక్షన్కి వెళ్ళానమాట. చాలా అంటే చాలా డ్రెస్సులు నచ్చినాయండి. పర్వాలేదు, డీమార్ట్లో కూడా డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అనిపించింది. అయితే నేను ఆ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ తీసుకున్నాను కదా ఆ డ్రెస్ తీసుకున్నాను. దాంతో ఈ డ్రెస్ కూడా తీసుకున్నానండి. ఈ 2 డ్రెస్సులు ఏంటి నాకు బాగా నచ్చిన విషయం అంటే ఇవి క్లాత్ కొంచెం షైనింగ్గా మెరుస్తున్నాయి అన్నమాట. ఈ డ్రెస్ వచ్చేసి స్ట్రైట్ కుర్తీ అండి, స్ట్రైట్ కట్ అనమాట ఇది. అయితే ఇందాక మీకు చూపించిన డ్రెస్ వచ్చేసి అంబ్రెల్లా అనమాట. ఇదైతే నాకు 400కే వచ్చింది. ఇలా యోగ పార్ట్ దగ్గర మాత్రం వర్క్ వచ్చిందనమాట. ఇదైతే ఇంకా వేసుకోలేదు. ఈ సైడ్న ఒక పాకెట్ కూడా వచ్చిందనమాట. తక్కువ కాస్టా ఎక్కువ కాస్టా ఇవైతే నేను చూడననమాట. సో నా బడ్జెట్లో అయితే రావాలి, నేను మాత్రం చాలా హ్యాపీగా ఉండాలి. ఎందుకనంటే అన్నీ డూప్లికేట్స్ వచ్చేసినాయండి. కొత్త డ్రెస్సులైనా ఖరీదైన డ్రెస్సులైనా వాటిని డూప్లికేట్లో దించేస్తున్నారనమాట. సో దానికోసమని ఎక్కువ మనీ పెట్టేసి క్లోతింగ్స్ ఎక్కువ పెట్టేసి వాటిని కొనడం ఇవన్నీ నాకు ఇష్టం ఉండదన్నమాట. నేను ఫస్ట్ నుంచి ఇంతే. సో నాకు నచ్చింది అని అంటే తక్కువ రేటుదైనా తీసుకుని వాడుకుంటానన్నమాట. నాకైతే అలాంటి ఇబ్బంది అయితే లేదు. అందుకని నేను ఇది డీమార్ట్లో తీసుకుని బర్త్డేకి వేసుకున్నాను అనమాట. అయితే క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. డ్రెస్ అయితే ఇలా ఉందన్నమాట. యోగ పార్ట్ వరకు డ్రెస్ వచ్చింది. ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ డ్రెస్ అనమాట. సో ఎల్బో హ్యాండ్స్ వచ్చినవి, చేతుల దగ్గర చిన్నగా వర్క్ చేసి ఉన్నారు. అయితే ఇది వచ్చేసి అంబ్రెల్లా డ్రెస్. దీన్ని ఆల్రెడీ యూజ్ చేశానండి. దీని మీద ప్రింట్ వచ్చిందనమాట. సో ఆల్రెడీ వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత కూడా ఏమీ ఇబ్బంది లేదు. ఒకసారి వాష్ చేసిన తర్వాత కొంచెం కలర్ దిగిందనమాట. ఎందుకంటే లోపల ఒక చిన్న లైనింగ్ ఇచ్చున్నారండి. జస్ట్ వేస్ట్ వరకు ఇచ్చారనమాట. సో ప్రింట్ కూడా ఏమీ పోలేదు. నేనైతే హ్యాండ్ వాషే చేస్తానండి. సో నేను ఏవి డ్రెస్సుల్ని మాత్రం మిషన్ వాష్ మాత్రం చేయను అనమాట. సో నాకు డీమార్ట్లో కలెక్షన్ నచ్చి నేను ఇది తీసుకున్నాను. విక్రమ్ గారు నాకు బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ప్రేమకి ప్రాణం ఉంటే. నా గురించి మీకు తెలియని ఇంకో విషయం ఏంటనంటే నేను చాలా పుస్తకాల పురుగుని. చాలా పుస్తకాలు చదువుతాను ఇలాంటివి అనమాట. నాకు చాలా ఇష్టం. సో నేను అడిగాను అనమాట నాకు ఈ బుక్ కావాలని. అందుకని ఆయన నాకు కొన్నారు. ఇది ఎప్పుడో వచ్చింది. నా గురించి ఇంకో విషయం ఏంటనంటే ఒక పుస్తకాన్ని ఓపెన్ చేశానంటే అదొక రోజులో కంప్లీట్ చేసేస్తాననమాట. నాకు కొంచెం చదవడం అస్సలు ఇష్టం ఉండదు. చదివితే ఫుల్ ఒక డే పెట్టుకుంటాను. ఆ డే గురించి వెయిట్ చేస్తాను.
ఒక రోజుతో పుస్తకాన్ని మొత్తం చదివేసే రోజు గురించి వెయిట్ చేస్తాననమాట. ఆ రోజు వచ్చిన రోజునే పుస్తకాన్ని ఓపెన్ చేస్తా. ఓపెన్ చేశాను అని అంటే మాత్రం ఒక్క రోజులో కంప్లీట్ అయిపోవాలి ఒక పుస్తకం. లేకపోతే ఆ పుస్తకం అయ్యేంత వరకు నేను ఏ పని మీద మనసు పెట్టలేననమాట. ఆ పుస్తకం అయిపోవాలి. సో పేజీయే చూడండి ఎలా ఉందో. స్లిప్పర్ వేసింది, సింబల్ వేసింది, ముళ్ళకంచి చోటు ఉంది, ఒక కప్ ఉంది, ఒక రోజ్ ఫ్లవర్ ఉంది, అందిట్లోనేమో ఒక పేపర్ ఉంది, ప్రేమకు ప్రాణం ఉంటే అని ఉంది, ఒక విమానం ఉంది, ఘన అని రాసింది. చూడాలి ఈ చెప్పేంటి, ఈ విమానం ఏంటి, ఈ ముళ్ళ కంచె ఏంటి, ఈ ఫ్లవర్ ఏంటి, ఆ కప్ ఏంటి, ఈ సింబల్ ఏంటి. సో కవర్ పేజీ అయితే ఇలా ఉందన్నమాట. కవర్ పేజీతోనే బాగా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది చూడాలి. పుస్తకం గురించి అయితే చెప్పదలుచుకోలేదు. ఎలా ఉందనేది మాత్రమే చెబుతాను కానీ పుస్తకాన్ని మాత్రం లోపల ఉన్న మ్యాటర్ రిలీజ్ చేయకూడదండి. అది చాలా తప్పు. బట్ ఇక్కడ మ్యాటర్ మాత్రం చాలా బాగుందన్నమాట. ప్రేమలో కండరాలు ముక్కలవుతాయి, కష్టాలు కథలవుతాయి, కన్నీళ్లు పాటలవుతాయి, కోపాలు ఉద్యమాలవుతాయి, కాలి చెప్పులు చెంపదెబ్బలవుతాయి. ప్రేమించడం అబద్ధం, ప్రేమించబడడం అబద్ధం, కానీ ప్రేమ నిజం, శాశ్వతం. ప్రేమకు ప్రాణం ఉంటే పుస్తకం కాదు, ప్రేమకే నా పరిహారం. ఘన. చూద్దాం ఈ ఒక్క కాలంతో ఈ పుస్తకం ఎలా ఉంటుందని అనేది మాత్రం బాగా చదివేయాలనిపిస్తుంది అనమాట. చదివిన తర్వాత బుక్ ఎలా ఉందనేది చెప్తాను. ఎవరికైనా పుస్తకాలు ఇంట్రెస్ట్ అయితే తీసుకుందురు కానీ.